నమస్తే అమ్మా, మీ పేరు? దీపిక భవాని. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నిడదవోలు దారవరం. నిడదవోలు నుంచి. అమ్మవారి దర్శనం అయిందా? చాలా బాగా జరిగింది. 2 గంటలనే మాకు దర్శనం పూర్తయింది. అంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఇంత తొందరగా దర్శనం అవుతుందని ఊహించారా మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు అమ్మవారు నిజంగా దయతోనే చూపించారు. దయతో మంచిగా దర్శనం చూపించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి దర్శనం మేము, కానీ అమ్మవారు తోడిండి తీసుకొచ్చారు. అంటే ప్రస్తుతం మీరు మాల్లో కూడా ఉన్నారు, మీకు సంబంధించి ఇక్కడ మహిళలు ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయమ్మా మీకు? చాలా బాగున్నాయి. ఎయిర్పోర్ట్ లైన్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే క్యూ లైన్లో మంచినీటి సదుపాయం కానీ పాలు కానీ ఇవంటి చాలా బాగా ఇచ్చారు. వాటర్ ఫెసిలిటీ అంటే తెలియంది కూడా తెలిసేలా చెప్పడం అన్నీ చాలా బాగున్నాయి. అధికారులు బాగా స్పందిస్తున్నారా అందరికి, భక్తులందరికీ బాగా చేస్తున్నారు. క్లీనింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ దుర్గమ్మ తల్లి గుడికి వస్తూ ఉన్నారు, ముఖ్యంగా నవరాత్రి సందర్భంగా? మేము చాలాసార్లు వచ్చాం, కానీ ఇలాంటి ఫెసిలిటీ మాత్రం ఇదే. ఇంత తొందరగా దర్శనం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉన్నాయమ్మ ఇక్కడ లైటింగ్స్ కానీ? అమ్మవారు చాలా బాగుంది. అమ్మవారు చాలా బాగున్నారు. రేపు కూడా ఎంతే బాగా జరగాలని కోరుకుంటున్నాం. అంటే ఈసారి మ్యాట్లు కూడా వేసామని అంటా ఉన్నారు, నిజమేనమ్మా? చాలా బాగుంది. ఎండ తగలకుండా అన్నిటికీ చాలా బాగుంది భక్తులకి. చాలా ఆఖరికి ఏం చెప్తారు పాలక మండలి గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఇక్కడ చేస్తున్న ఏర్పాట్ల మీద ఏం చెప్తారు? గవర్నమెంట్ అయితే చాలా బాగా చేసింది. ప్రతిదీ కూడా భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుల్ని అమ్మవారికి చాలా మంచి దర్శనం ఇచ్చేలాగా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేశారు గవర్నమెంట్. చాలా బాగుంది. జై బాబు. చాలా బాగా జరిగిందండి. బాగున్నాయండి అన్ని బాగా. నేను 4 ఏళ్ళ నుంచి వస్తున్నానండి. మా పాప ఫస్ట్ టైం వేసుకుందండి. గంటన్నర బాగా జరిగిందండి. చాలా బాగున్నాయి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. బాగా చేశారండి. అన్నదానంలో ఇక్కడ స్వీకరించారు? అన్నదానం లేదండి, అక్కడికి వెళ్ళలేదండి. ఇంటికి వెళ్ళడానికి పనులు మా ఆళ్ళ పనులని. అంటే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు కదా, గతంలో ఎప్పుడైనా చూసారు ఎలా? లేదండి, చూడలేదండి. బాగుందండి, మాకు కనపడుతుంది, డైరెక్ట్గా కనపడుతుందండి. బాగుందండి. డెకరేషన్స్ అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాగా కనిపించారా మీకు? కనిపించారు, చాలా బాగా జరిగిందండి. అవుతుంది అది అనుకోలేదండి. గంటన్నర చాలా బాగా అయిందండి. అంటే వెంటనే లాగేస్తున్నారా పక్కకి, లేదంటే అమ్మని చూసేవారు చూడమంటున్నారు? మామూలుగానే చూడమంటే కానీ లాగుతలేదండి. థ్యాంక్ యూ. అధికారులందరూ కూడా భక్తులకి బాగా స్పందిస్తున్నారు, చేస్తున్నారు. నమస్తే భవాని, మీ పేరు? నా పేరు భవాని. మాధవి గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? పులపర్తి నుంచి. పులపర్తి. ఏంటి మరి అమ్మవారి దర్శనం అయిందా మీకు? అయిందమ్మా, చాలా బాగా అయింది అమ్మవారి దర్శనం. ఇక్కడ భోజనాలు ఏంటి, ఇక్కడ సదుపాయాలు ఏంటి అన్నీ కూడా చాలా బాగా సదుపాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు. అమ్మవారు ఎలా అనిపించారు ఈ రోజు? చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. అమ్మదేవి అవతారం కదా, అలంకరణ ఎలా ఉంది? బాగుంది భవాని. చాలా బాగున్నారు. దుర్గా అమ్మవారు ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు భవాని. మేము ఎంత దూరం నడాలో, ఎన్ని గంటల ప్రయాణమో ఏంటో అనుకున్నాం, కానీ చాలా బాగా సదుపాయం చేశారు. భోజనాలు అయితే ఎక్సలెంట్ భవాని. భోజనం చేశారా మీరు? చేసాం భవాని, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి భవాని. ఏమేమి పెట్టారమ్మా ఈ రోజు మీకు? వెరైటీస్ ఏం పెట్టారు? పప్పు, టమాటా, అరటికాయ వేపుడు, కొత్తిమీర పచ్చడు, సాంబారు, పెరుగు అన్నీ పెట్టారు. చాలా టేస్ట్ అన్నీ పెట్టారు. చాలా టేస్ట్గా ఉన్నాయి భవాని. ఇంట్లో వండుకున్నట్టే ఉన్నాయి ఇవన్నీ? బాగున్నాయి భవాని, ఇంకా చాలా బాగున్నాయి భవాని. ఇది వరకు ఎప్పుడన్నా వచ్చారా మీరు ఈ టెంపుల్ కి? అంటే నవరాత్రుల టైంలో ఫస్ట్ టైం భవాని. ఫస్ట్ టైం వచ్చారు? ఎప్పుడు రాలేదు భవాని, ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా ఆనందం అనిపించింది. అంటే అమ్మ మీరు మాల్లో ఉన్నారు కదా, ఇక్కడ స్నానాల ఘాట్ల దగ్గర కానీ ఈ వాష్రూమ్స్ కానీ ఏర్పాటు చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యిందంటారు ప్రభుత్వం? లేదు, బాగుంది భవాని. స్నానాల దగ్గర కానీ వాష్రూమ్లు కానీ అన్నీ బాగున్నాయి భవాని. ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఈ మ్యాట్లు వేయడం కానీ, అలాగే దేవుడి దర్శనానికి కానీ ఎక్కడ ఆగకుండా ఇబ్బంది పడకుండా దర్శనం కూడా అయింది భవాని. క్యూ లైన్లో ఏమైనా వెయిట్ చేశారు? ఎక్కడన్నా ఆపారా మిమ్మల్ని? లేదు భవాని, ఆపలేదు భవాని. ఎంత టైం పట్టింది మీకు దర్శనం అవడానికి? 2 గంటలు పట్టింది భవాని. అయిపోయింది భవాని. ఊహించారా మీరు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చాలా ఎక్కువ మంది ఉంటారేమో, దర్శనం తొందరగా అవదేమో అని అనుకున్నారా? 6 గంటలు పడుతుంది అలాగే ఇలాగ అన్నారు, కానీ భవాని ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేదు భవాని. బాగా చేశారు దర్శనం. చాలా క్యూ లైన్ కూడా దర్శనం కూడా బాగా చేయించింది దుర్గమ్మ తల్లి. ఏం చెప్తారు ఇక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్ గురించి కానీ, అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉండాలి, ఇలాగే శుభ్రంగా అన్ని శుభ్రం చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి భవాని. ఇలాగే ఉండాలి భవాని, ఈ ప్రభుత్వమే ఉండాలి భవాని. మా కోరుకోడు భవాని. భవాని నమస్తే, మీ పేరు? నా పేరు దొరకయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చి. రాజమండ్రి నుంచి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు? బాగానే ఉన్నాయి. అంటే మాల్లో ఉన్నారు కదా, ముఖ్యంగా
స్నానాలు చేసే చోట కానీ మీకు వసతులు కల్పించడంలో కానీ ఎంతవరకు సక్సెస్ అయింది ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది, కానీ కొద్దిగా నడిచి వచ్చిన వాళ్ళకే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే ఏ విషయంలో ఇక్కడ ఏర్పాట్లు ఏమన్నా తక్కువ చేశారా ఏంటి? తక్కువ చేయట్లేదు అని కాదు, కానీ నడిచి వస్తారు కదా దూరం ప్రాంతం నుంచి, వాళ్ళకే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మిగతా వాళ్ళందరికీ పర్లేదు బాగానే ఉన్నది. అంటే ఇబ్బంది అంటే ఎలాంటి ఇబ్బంది మీరు ఎదుర్కొన్నారని? ఈ ఒకే లైన్ వలన ఇబ్బందిగా ఉన్నట్టు కనిపించింది. అంటే భవనీలకి సెపరేట్ లైన్ కేటాయిస్తే బాగుందని మీ ఫీలింగ్ అనిపిస్తుంది. అంతా ఏర్పాట్లన్నీ బాగానే చేశారు. భోజనాలు చేశారు ఇక్కడ? భోజనాలు చేసాం, అన్ని బాగున్నాయి. ఎలా ఉన్నాయండి క్వాలిటీ? క్వాలిటీ కూడా బాగున్నాయి. అమ్మవారి దర్శనం బాగా అయిందా మీకు? బాగుంది. అంటే ఉంచుతున్నారా ఎక్కువసేపు? లేదు, వెంటనే పంపించేస్తున్నారు. బాగానే దర్శనం అయితే బాగానే జరుగుతుంది. అమ్మవారిని కూడా చాలాసేపు చూసాం. ఎంతమంది వచ్చారు మీరు ఈ మాల్లో కానీ, లేదంటే మీ ఊరు నుంచి? మేము 18 మంది వచ్చాం. 18 మంది వచ్చారు. అందరూ సాటిస్ఫై అయ్యారా అమ్మవారి దర్శనం? అందరం సాటిస్ఫై అయ్యాం. అందరూ కూడా నడిచే వచ్చారా? లేదు, బస్సులో వచ్చాం. కొంతమంది బయట వాళ్ళు నడిచి వచ్చినప్పుడు వాళ్ళని చూసి మేము చెప్తున్నాం అనమాట. ఓకే. వాళ్ళ కాళ్ళకి బొగ్గలు వచ్చేసిన వలన మేము చూసి చెప్తున్నాం అనమాట. అంటే నడిచినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇబ్బంది అవుతుంది అని. ఇక్కడ మ్యాట్లు వేసారు అంటున్నారు కదా క్యూ లైన్ లో, నిజమైన మ్యాట్లు ఉన్నాయా? వేసారు మ్యాట్లు అయితే వేసారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. మంచినీళ్ళు మజ్జిగ అన్ని ఏర్పాట్లన్నీ బాగున్నాయి. ఏం చెప్తారు నాకు ఇక్కడ పాలక మండలి గురించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఇక్కడ ఏర్పాట్లపై ఏం చెప్తారు? రాష్ట్రం గురించి అయితే బాగానే, ఈ సంవత్సరం బాగానే ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాం మీరు? మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాము. 10 సంవత్సరాల నుంచి నవరాత్రుల టైం? నా చిన్నప్పటి కాడి నుంచి, మా చిన్నప్పటి నుంచి. అప్పటికి తేడా గమనిస్తున్నా? బాగుంది. అప్పుడు మీద ఇప్పుడు డెవలప్ బాగా అయింది. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు మణికంఠ. ఎక్కడి నుంచి వచ్చారు భవాని మీరు? తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జీదవంతమూరు. రంగంపేట అక్కడి నుంచి వచ్చారు, రాజమండ్రి అటు సైడ్ నుంచి. ఏంటి ఎలా అనిపించింది? పాదయాత్రతో వచ్చారా మీరు? పాదయాత్రతో వచ్చాం. ఎన్ని రోజులు పట్టింది మీకు? మేము శనివారం ఉదయం 10ంటికి బయలుదేరాం. ఈ రోజు ఈ సమయం అయింది దర్శనం అయ్యేవాడికి. సుమారు 5 రోజులు పట్టింది. 5 రోజులు పాదయాత్ర చేసాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు గట్రా అన్నీ బాగానే ఉన్నాయి కదండి. ఈ సంవత్సరం అన్నిటి మీద బాగున్నాయి, కానీ ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాం కదండి. పాదయాత్ర చేసే వాళ్ళకి సెపరేట్ దర్శనం లేదండి. మేము దాని గురించి పాదయాత్ర చేసేవాళ్ళు చాలా నలిగిపోతున్నారండి. ఆ ఇబ్బందికరమైన పొక్కులతోటి జనం తొక్కేస్తారేమో కొంచెం భయం బాంతులతో చాలా గురైపోతున్నారు. క్యూ లైన్లో మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఈ సంవత్సరం అయితే క్యూ లైన్లో ఇబ్బంది లేదు, ఎందుకంటే దర్శనం ఫ్రీగా జరుగుతుంది. అందుకని దర్శనంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అదే రేపు దశమి పూట మేము దర్శనానికి వస్తే ఇక్కడ కోవిడింగ్ ఎక్కువ పెరిగి ఈ కాలు తొక్కేయడం జరుగుద్ది. అప్పుడు ఇబ్బంది జరుగుతుంది. మేము నడిచి వచ్చే వాళ్ళకి సెపరేట్ దర్శనం ఇస్తారని కోరుకుంటున్నాం. మిగతా అన్నీ కూడా బాగున్నాయా? క్యూ లైన్లో ఫెసిలిటీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? క్యూ లైన్లో ఫెసిలిటీ గట్రా 10 సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. వాటి ఇబ్బంది ఏమీ లేదు. ఎలా ఉన్నాయి? లైటింగ్ ఎలా ఉందండి? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంతా లైటింగ్ చేశారు మొత్తం. ఎలా ఉంది లైటింగ్ వ్యూ? ఎలా ఉంది ఈ సంవత్సరం వ్యూ? అయితే చాలా నీట్గా ఉంటుందండి. ముందు నేను అప్పుడు 5 సంవత్సరాల నుంచి నడిచి వస్తున్నానండి ఇక్కడికి. 5 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం చాలా కలర్ఫుల్గా లైటింగ్ గట్రా ఉంది. చాలా నీట్గా ఉంచారండి గుడి కూడా. ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరికన్నా అధికారులకు చెప్పారా ఇక్కడ మీరు? మేమైతే ఇక్కడ ఎవరికి చెప్పలేదు. మాది అనపతి నియోజకవర్గం అండి. మాది చెప్తే అక్కడ ఎమ్మెల్యే గారు నల్లమల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలండి. అంటే ఇక్కడ గుడి ఆవరణలో ఉన్న అధికారులకు కానీ ఫిర్యాదులు రూమ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎవరికి చెప్పలేదండి. ఇంకెళ్ళి ఓపిక దర్శనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ ఇవన్నీ అక్కడ చెప్తామండి. అలా ఉందండి. అమ్మవారి అలంకరణ ఎలా ఉంది ఈరోజు? చాలా బాగుందండి. అమ్మగారి అలంకారం చాలా బాగుంది. దర్శనం కూడా దగ్గర చాలా బాగా చేశాను. పువ్వుల డెకరేషన్ కూడా చాలా బాగుందండి లోపల. వాటి ఇబ్బంది ఏం లేదు. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉందంటారా? సూపర్గా ఉందండి ఈ సంవత్సరం అయితే. మెరుగ్గానే ఉందండి ఈ సంవత్సరం. భోజనం చేశారా మీరు? ఇంకా లేదండి, ఇప్పుడు వచ్చామండి. దర్శనం అయ్యి ఇప్పుడు వచ్చింది జస్ట్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.